హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పు భక్షాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. ఈ పప్పుని 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. 2 సార్లు కడుక్కున్న తర్వాత సరిపడా నీళ్లు పోసి 30 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కకు తీసుకోవాలి. 30 నిమిషాలు నానబెట్టిన తర్వాత పప్పు అనేది ఇలా నానుతుంది. పప్పు ఇలా నానిన తర్వాత పప్పు కుక్కర్ని తీసుకుంటున్నాను. ఇందాక నానబెట్టిన పప్పుని ఇప్పుడు పప్పు కుక్కర్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పప్పుకి 2 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. రుచి కోసం ఇందులోకి 1 స్పూన్ నెయ్యి కూడా తీసుకోవాలి. కుక్కర్ మీద మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి చల్లారేదాకా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల పిండిని జల్లించుకోవాలి. ఇక్కడ నేను మైదా పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు పప్పుకి 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను. ఈ జల్లించిన పిండిలోకి కొంచెం సాల్ట్ తీసుకోవాలి. పిండిలోకి 2 స్పూన్ల నెయ్యి కూడా తీసుకుంటున్నాను. పిండిలో నెయ్యి మొత్తం కలిసేలాగా ఇప్పుడు ఇలా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఇలా ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వేడి చల్లారిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసుకోవాలి. చూసారు కదా, పప్పు ఇలా ఉడకాలి. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న నీళ్ళని ఒక బౌల్లోకి వడబోసుకోవాలి. ఇలాగనే ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఇలాగనే ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఈ పప్పుకున్న నీరు కూడా జారిపోతుంది. ఈ నీళ్ళని పారబోయకుండా రసంలకైనా సాంబార్లకైనా వాడుకోవచ్చు. ఈ ఉడకబెట్టిన పప్పుని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో గింజలు లేకుండా మెత్తగా పట్టేసుకుంటే పూర్ణం చక్కగా వస్తుంది. అడుగు మందం ఉన్న పాత్రను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. ఇందులోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఏ కప్పుతో పప్పు తీసుకున్నానో అదే కప్పుతోటి తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నాను. మంట సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం ఉండలు లేకుండా చక్కగా ఇలా కరిగిపోవాలి. ఇలా కరిగిన బెల్లంలోకి గ్రైండ్ చేసుకున్న పప్పును ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పు బెల్లం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం చక్కగా రెడీ అయిపోయింది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న ముద్దలు కట్టేసుకోవాలి. చిన్న పూర్ణ ముద్దలు కట్టేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి ఒత్తుకొని ఇప్పుడు పిండిని ముద్దలాగా చేసుకొని చిన్నగా చపాతీలా తాల్చుకోవాలి. చిన్న పూరిలాగా తాల్చుకోవాలి. ఈ చపాతీ మధ్యలోకి చిన్న పూర్ణం ముద్దను తీసుకోవాలి. పూర్ణం బయటికి రాకుండా ఇలా వేళ్ళతోటి క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా మిగిలిన పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్ద మీద కొంచెం పొడి పిండి చల్లుకుంటూ తాల్చుకోవాలి. ఇలా జాగ్రత్తగా తాల్చుకోవాలి. ఎక్కువగా తాలిస్తే పూర్ణం అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు వేడైన పెనం మీద 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకొని ఒక్కొక్క భక్షాన్ని ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని మరో సైడు తింపుకోవాలి. ఇలా కొంచెం స్పాట్స్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ నెయ్యి వాడడం వల్ల భక్షాలు ఇంకా టేస్ట్ని ఇస్తాయి. అన్ని భక్షాలని ఇలానే కాల్చుకోవాలి.
ఇలా రెండు దిక్కుల కాల్చుకొని పక్కకు తీసుకోవడమే. ఇలా నెయ్యి అప్లై చేస్తూ కాల్చుకుంటే ఎంత బాగా పొంగుతున్నాయో భక్షాలు చూడండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తింపుకుంటూ నెయ్యి వేసి కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా భక్షాలు రెడీ అయిపోయినాయో. ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.